ఈ రోజున ప్రేమేంద్ర బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు అన్ని నిన్ను నీవు పరీక్షించుకుంటే సరిచేయబడతావు, పరిశుద్ధపరచబడతావు, ప్రభు సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడుతుందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. యేసు ప్రభుతో ఒక మాట చెప్పారు పక్కన ఉన్న దొంగ. ఏమని? నీవు దేవుని కుమారుడివి కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అని అడిగినప్పుడు పక్కన ఉన్నవంటి మరొక దొంగ అతన్ని గర్దించాడు. అతడు నీతిమంతుడు, ఏ తప్పు కూడా అయినా చేయలేదు. అతన్ని గర్దించి యేసు ప్రభుతో ఈయన చెప్పిన మాట ఏంటి? నీవు నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. తప్పు చేసిన వంటి వ్యక్తిని సమర్థించకుండా నువ్వు గర్దించేవాడిగా ఉండాలి.